ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ రెండిటిలో ఒకటి తాకు. నువ్వు ఏం చేయాలో, అలానే నువ్వు పయనించాల్సిన మార్గం ఏంటో కూడా అన్నీ నేను చెబుతాను. స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకోమ్మా. వదులుకోకు. నీ సాయి మాటలు ఈరోజు నువ్వు వింటావు. ఒక్కటి తాకు. వెంటనే నీ గురించి, నీ సమస్య గురించి తెలుసుకో బిడ్డ. ఏమాత్రం ఏమరపాటుగా ఉండకు. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా, విను అని బాబాగారైతే ఈరోజు ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. బాబాగారు ఈరోజు మన ముందు వెండి దీపం, అలానే బంగారు దీపం అయితే ఉంచారన్నమాట. ఈ రెండిటిలో ఒకటి ఎంచుకోవడం వల్ల మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం చెబుతాను, అలానే మీరు పయనించాల్సిన మార్గం చెబుతాను అని చెప్పి బాబాగారు స్వయంగా మనకి ఈరోజు సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఒకటి తలుచుకున్నారా? బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? మొదటిగా బంగారు దీపం. బంగారు దీపం తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడు తల్లి, నమ్మి నన్ను ఈ బంగారు దీపాన్ని తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఈ దీపం ఎప్పుడూ నీ ఇంట్లో వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపం నీ ఇంటిలో వెలుతురునే కాదు, ఎన్నో శుభాలను కూడా కలిగిస్తుందమ్మా. అవును, నువ్వు ఆశిస్తున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. నిన్నే నమ్ముకున్న వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకునేలా చేస్తుంది. నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే అల్లాడిపోతావు కదా. ఇక నువ్వు ఈ బంగారు దీపంలానే నీ వాళ్ళకి నువ్వు వెలుగు పంచాలని వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటావు. వాళ్ళ బాగోగులే చూస్తూ ఉంటావు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు. దానికోసం నువ్వు ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు కదా. నీకు నీ వాళ్ళు బాగుంటే చాలు. నీ గురించి అస్సలు పట్టించుకోవు, ఆలోచించవు. వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు తిన్నా తినకపోయినా సంతోషంగానే ఉంటావు. వాళ్ళని చూసుకోవడానికి నువ్వున్నావు, మరి నిన్ను చూసుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడులే, కంగారు పడకు. నీకు నీ కుటుంబం ఎలా ముఖ్యమో నాకు కూడా నా బిడ్డ అంతే ముఖ్యం. నువ్వు ఎలా నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావో, నేను కూడా నా బిడ్డ ఎప్పుడూ అంతే సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. వారి కోసం కష్టపడితే నేను మీ అందరి కోసం కష్టపడతాను. ఇంత బాధలో ఉన్న నీకు నేను ఓదార్పునిస్తాను. ఇంతమంది కోసం కష్టపడుతున్న నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడతాను. ఇలా చూడమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఎవ్వరూ లేరు అని అనుకోకు. ఒకవేళ నీ కుటుంబ కష్టాల గురించి నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఇక ఆలోచించకు. ఎందుకంటే అన్నీ కూడా నేను తీర్చబోతున్నాను, మారుస్తాను. నీ కుటుంబాన్ని సంతోషంగా చూడబోతున్నాను. వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు ఆనందమే కదా. అయితే ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు. పూర్తిగా ఈ తండ్రి పైన భారం వేసి ప్రశాంతంగా ఉండు. అతి త్వరలోనే నీ చేతులతోనే నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావు. నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేలా నేను ఆశీర్వదిస్తాను. ఈ పని నేనే చేయగలను. కానీ నీ చేతులతో చేసుకుంటే నీకు అదొక ఆనందం కదా. నా వాళ్ళు నా వల్ల చాలా ఆనందంగా ఉన్నారు, వారి సంతోషానికి కారణం నేనే అని నువ్వు ఇంకా ఆనందిస్తావు. ఈ కారణంగానే నీ వారికి మంచిని నీ చేతే చేయించబోతున్నాను. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కుటుంబం కోసం ఇంత కష్టపడుతూ ఉన్నావు కదా. అలాంటి నువ్వు వాళ్ళ ముందు దిగాలుగా కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎలా సంతోషంగా ఉండగలరు చెప్పు. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసేశాను కదా. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయం సాధిస్తావు. ఇక మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీ గురించి, నీ కుటుంబానికి చాలా గొప్పగా చెబుతారు.
అంతకు మించిన సంతోషం నీ కుటుంబానికి ఏముంటుంది చెప్పు? నీ గొప్పతనం గురించి పక్కవారి మాటల్లో నీ కుటుంబం విన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే వెలుగుని ఒక్కసారి చూడు. ఆ ఆనందాన్ని అతి త్వరలో మీ వారి కళ్ళలో నేను చూపుతాను. దేని గురించి దిగులు పడకు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని నిత్య దైవారాధనలా సంరక్షిస్తూ ఉంటావు కదా. ఈ దీపం ఎంత పవిత్రమైనదో, ఎంత ముఖ్యమైనదో తెలుసు కదా. ప్రతి ఇంట్లో కూడా కామాక్షమ్మ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక అది అందరికీ ముఖ్యమైన దీపం. అలానే నువ్వు కూడా అందరికీ ముఖ్యమైన బిడ్డవే. కానీ రోజంతా వెలిగించిన దీపాన్ని రాత్రికి కొండెక్కిచ్చినట్లే నువ్వు నీ వాళ్ల కోసం ఎంతలా కష్టపడినా, ఎంత శ్రమించినా నీ వాళ్ళు ఎవ్వరూ నిన్ను పట్టించుకోవడం లేదని ఆలోచిస్తున్నావు కదా. అదే కదా నీ బాధ. నీ కష్టాన్ని గుర్తించేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మాకేం చేశావని తిప్పి పొడుస్తూ అడుగుతున్నారు. అవును కదమ్మా. అసలు వాళ్ళు నిన్ను లెక్క చేయడం లేదు కదా. అదే కదా నీ బాధ. దిగులు పడకు, బాధపడకు. వాళ్ళేమీ అలా అనుకోవడం లేదులే. నిన్ను ఎంతో ఇష్టపడుతున్నారమ్మా వారు. అవును, నేను చెప్తున్నాను కదా. వారి ముందు నువ్వు కాస్త దిగులుగా కనిపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నీ స్నేహితులు, బంధువులు అందరూ కూడా అన్నిటిలో నిన్ను ముందుగా ఉండమని చెబుతున్నారంటే అందరికన్నా నీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని గుర్తించు. అందుకే పొరపాటున కాస్త కోపంగా ఒక మాట అనేస్తారు. దానికి నువ్వు బాధపడిపోతావా? వద్దు. వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు, నీతో పని చేయించుకుంటున్నారని ఎప్పుడు అపోహపడద్దమ్మా. నీ వాళ్ళందరికీ కూడా నువ్వు ఎంతో అవసరం. వారికి నువ్వు ఎంతో ప్రత్యేకం. చెప్పాలంటే ఎంతో అపురూపం. ఈ దీపం తాకిన నా బిడ్డ అందరికీ ఆత్మీయురాలు. నీ జీవితం యొక్క ఈ దీపంలానే వెలుగునిస్తూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండు. అందరికీ కూడా నువ్వు ఆదర్శంగా నిలవబోతున్నావు. మళ్ళీ మళ్ళీ నేను చెబుతున్నాను కదా, నీ పైన ఎవరైనా కోపడితే అది నీ వాళ్ళైతే పొరపాటున కూడా వారిపై విసుక్కోకు. నీపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. దారిన పోయే వాళ్ళందరిపైన వాళ్ళు కోపడరు కదా. ఎవరైతే నా వాళ్ళు అనుకుంటారో, ఎవరైతే సంతోషంగా ఉండాలనుకుంటారో, ఎవరైతే ఎదగాలని ఆశిస్తారో వాళ్ళు మాత్రమే మనపైన కోపాన్ని చూపగలరు. కాబట్టి కాస్త కటువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని అపార్థం చేసుకోవద్దమ్మా. దూరం చేసుకోకు. వాళ్ళు నీకు చాలా అవసరం. ఈ దీపం తాకిన నా బిడ్డకు ఈ విషయం చెప్పాలనే వచ్చాను. పొరపాటున కూడా నీ ఆత్మీయులను దూరం చేసుకోకు. వారి ద్వారానే నీ జీవితం ఆనందంగా మారబోతుంది అని బాబాగారు బంగారు దీపాన్ని తాకిన వాళ్ళందరికైతే ఇలా అయితే చెబుతూ ఉన్నారండి. ఇక రెండవది బంగారు దీపం, వెండి దీపం. ఈ వెండి దీపాన్ని ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? తల్లి, ఈ వెండి దీపాన్ని తాకిన నా బిడ్డ ఇప్పుడు ఎంతో కష్టపడుతుంది. కష్టజీవి అని చెప్పుకోవచ్చు. నా బిడ్డ కష్టపడి పైకి రావాలి అని గొప్ప మనసుతో ఉంది. ఈ దీపాలను అన్ని శుభకార్యాల్లో, పూజలలో అన్నిటిలో ఉపయోగిస్తారు. అవును, పూజల్లో ఎక్కువ ప్రాధాన్యత వీటికే కదా ఉంటుంది. అలానే అమ్మా, నువ్వు కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలదానివి. అందరూ కూడా నీకు మంచే చేస్తారు. నీ కష్టాన్నంతా అందరికీ ఖర్చు చేయాలని అనుకుంటావు. అందరికీ దానం చేయడంలో ముందుంటావు. ఇలా చూడు, ఇతరుల డబ్బుకి ఎప్పుడూ అస్సలు ఆశపడు. అలాంటి నా బిడ్డ అందరికీ ప్రత్యేకమే కదా. దానంలోనూ దయలోనూ నువ్వు కోటీశ్వరులను చెప్పుకోవచ్చు. ఇందులో నీకు ఎవ్వరూ సాటి లేరు, రారు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటావు. దీపం వెలిగించగానే ఎలా అయితే నిటారుగా వెలిగి అందరికీ వెలుగునిస్తుందో అలానే నువ్వు కష్టపడుతూ కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించవు. కేవలం నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముతావు.
డబ్బైనా, సాయమైనా సరే అస్సలు ఆశించవు. కేవలం నీ రెక్కల కష్టంతో పైకి ఎదిగి ఎత్తులో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా! ఇలా చూడు. కొన్ని ముఖ్యమైన పనులకు ముందుగానే నిన్ను ఆహ్వానిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు నువ్వు కష్టపడే మనస్తత్వానికి గౌరవం ఇస్తున్నారని గుర్తుపెట్టుకో. ఈ దీపాన్ని తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానం, అలానే ఉన్నతమైన ఆలోచనలతో ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని పొరపాటున కూడా వదులుకోవద్దమ్మా. నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది. నీ కష్టమే నిన్ను ఎత్తులో నిలబెడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా గొప్పదానివి. మంచిగా ఆలోచించే నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది అని మర్చిపోకు. సంతోషంగా ఉండమ్మా అని బాబాగారు వెండి దీపాన్ని తాకిన వారికి చెప్పారండి. ఈ మాటలను బట్టి బాబాగారి మనసునే మీరు ఆకర్షించేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడేటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడు ఎంత కష్టంలో ఉన్నా సరే పక్క వాళ్ళ డబ్బు పైన అస్సలు ఆశపడరన్నమాట. ఎప్పుడు మీరు కష్టపడుతూనే పక్కవారికి సాయం చేసే మనస్తత్వాన్ని ఈ దీపం తాకిన వాళ్ళైతే కలిగి ఉంటారు. సో ఇది అండి ఈరోజు సందేశం. మరి ఈ రెండిట్లో మీరు ఏది తాకారు? వెండి దీపమా, బంగారు దీపమా అన్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.